హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 27th నవంబర్ సాటర్డే. నిన్న ముగిసిన అంతర్జాతీయ మార్కెట్స్ ఎలాంటి ట్రెండ్ ఉంది, నెక్స్ట్ వీక్ మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చూపించబోయే అంశాలు ఏంటి, టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఏమన్నా చూద్దాం. అందరికీ తెలిసినట్టే కోవిడ్ కొత్త వేరియంట్ WHO దీనికి ఓమిక్రాన్ అని నామకరణం చేసింది. డెల్టా వేరియంట్ తర్వాత అత్యధిక మ్యూటేషన్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 22 నుంచి 27 మ్యూటేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడున్న వ్యాక్సిన్ దీని మీద ప్రభావవంతంగా పనిచేస్తుందని అనుకోవడం లేదు. అండ్ ట్రాన్స్మిసిబుల్ గతంతో కంటే ఎక్కువ ట్రాన్స్మిషన్ జరుగుతోంది అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించింది. దీనివల్ల ఇంటర్నేషనల్గా చాలా స్ట్రాంగ్ కరెక్షన్ మనం మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్లో చూసాం. డౌ జోన్స్ నిన్న దాదాపు 1100 పాయింట్ వరకు ఒక దశలో నష్టపోయింది. కొద్దిగా లాస్ట్ కొద్దిగా రికవరీ కనిపించినప్పుడు కూడా డౌ జోన్స్ ఫైనల్గా 2.5% మేర నష్టపోయింది. S&P 500 2.27% మేర, అలాగే నాస్డాక్ కూడా 2.23% మేర కోల్పోయింది. నాస్డాక్ టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ గత వారం 10 రోజుల నుంచి కొద్దిగా బలహీనంగా ఉన్నాయి. బట్ స్టిల్ అయినప్పటికీ కూడా నిన్న నాస్డాక్లో కూడా గట్టి కరెక్షన్ అయితే కనిపించింది. నిన్న యూరోపియన్ మార్కెట్స్లో కూడా అదే ట్రెండ్ మనం చూసాం. వాస్తవానికి యూఎస్ మార్కెట్స్ కంటే యూరోపియన్ మార్కెట్స్లో చాలా ఎక్కువ స్ట్రాంగ్ ఇంపాక్ట్ కనిపించింది. డాక్స్ ఆల్మోస్ట్ 4.15% మేర, ఫుట్సీ 3.64% మేర, క్యాక్స్ కూడా ఆల్మోస్ట్ 4.75% మేర కోల్పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్గా ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడైనా ఉంది అంటే కొద్దిగా సౌత్ ఆఫ్రికా, యూరోపియన్ కంట్రీస్లో ఎస్పెషల్లీ జర్మనీలో చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ దీని మీద ఉంది. అలాగే మన మార్కెట్స్ నిన్న చూస్తే కూడా ఏ స్థాయిలో పతనం అయ్యాయో తెలుసు. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులో ఆవిరైపోయింది అని మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు. బట్ ఒక నోషనల్ లాస్ మాత్రమే, ఇనిషియల్గా మార్కెట్ క్యాప్ లాస్ మాత్రమే, కానీ మనం లాస్ బుక్ చేసుకొని బయటకు వస్తే మనం దాన్ని అప్పుడు లాస్గా కన్సిడర్ చేయొచ్చు. బట్ స్టిల్ మార్కెట్ క్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపు 7 లక్షల కోట్ల నష్టం అయితే మనకు కనిపించింది. ఆయిల్ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ 2020, 2021లో లేని విధంగా హ్యూజ్ సెల్ ఆఫ్. బ్రెంట్ క్రూడ్ $83-84 నుంచి $72 స్థాయికి దిగి వచ్చింది. ఆయిల్ $68కి $70 బిలో రావడం మనం చూస్తున్నాము. సో గ్లోబల్ డిమాండ్ ఒక్కసారిగా పడిపోతుంది. ఎందుకంటే మళ్ళీ కోవిడ్ రిస్ట్రిక్షన్స్, జర్మనీ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టాలని భావిస్తుంది. కఠినమైన రిస్ట్రిక్షన్స్, ఇప్పటికే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ లో అదే పరిస్థితుంది. ఇప్పుడు యుఎస్ లాంటి పెద్ద కంట్రీస్ కూడా సౌత్ ఆఫ్రికా నుంచి అలాగే 7 ప్రాంతాల నుంచి, మెయిన్గా 7 దేశాల నుంచి ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ విధించింది, ఇతర దేశాల సిటిజన్స్ తమ దేశంలోకి రాకుండా. యూకే కూడా అలాంటి పరిస్థితి ఉండొచ్చు. మన దేశం కూడా December 15th నుంచి ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ని కూడా మన దేశంలోకి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని కూడా అలౌ చేస్తుంది. అంటే పూర్తి రెస్ట్రిక్షన్స్ ఎత్తివేస్తుంది. అయితే ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్స్లో స్క్రూటినీ మరింతగా పెంచాల్సిన అవసరం ఉంటుంది. టెస్టింగ్ మరింతగా పెంచాలి, కట్టుదిట్టంగా చేయాలి అన్నట్టుగా ఆదేశాలు జారీ చేసింది. బట్ స్టిల్ ఈ కోవిడ్ వేరియంట్ ఇంపాక్ట్, కొత్త కోవిడ్ ఓమిక్రాన్ ఎంతటి సీరియస్నెస్ ఉంది, ఎంతటి రామిఫికేషన్స్ ఇండస్ట్రీ మీద తీసుకొస్తున్న దాని మీద WHO ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మనం కూడా దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. బట్ స్టిల్ ఇప్పుడు దాకా అయితే ఈవెన్ US ప్రెసిడెంట్ కూడా ప్రెస్తో మాట్లాడుతూ అనుకున్న దానికంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉండొచ్చు ఏమో అన్న భయం తనకి తన బృందం నుంచి వచ్చిన రిపోర్ట్స్ బట్టి అర్థమవుతుంది. కాబట్టి విదేశాల నుంచి, ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికా నుంచి వస్తున్న ఫ్లైట్స్ని బ్యాన్ చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఇక గోల్డ్లో ఆటోమేటిక్గా బయింగ్ వస్తుంది, ఎందుకంటే ఇది కూడా $1830 నుంచి $1760కి పడింది. అయితే హెడ్జింగ్ టూల్ కింద, హెడ్జింగ్ మెకానిజం వరల్డ్ వైడ్ మనకి అటు కరెన్సీస్ కానీ ఈక్విటీ గ్లోబల్ మార్కెట్స్ కానీ నష్టపోతున్నప్పుడు పరోక్షంగా డబ్బులు దీనివైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి గోల్డ్లో నిన్న భయంగా వచ్చింది. అందువల్ల మళ్ళీ $800 దగ్గరికి గోల్డ్ వెళ్తుంది. US 10-year బాండ్ ఈల్డ్స్ తగ్గాయి, ఎందుకంటే కోవిడ్ వేరియంట్ కారణంగా మనకి గ్లోబల్ ఈక్విటీస్ కరుగుతున్నప్పుడు బాండ్ ఈల్డ్స్ వైపు అట్లీస్ట్ 1.5% మేరైనా వడ్డీ రాకపోతుందా అన్న దాంతో ఇక్కడికి డబ్బులు షిఫ్ట్ అవుతాయి సాధారణంగానే ట్రెజరీ ఈల్డ్స్కి, బాండ్స్ వైపు. అందువల్ల 1.6%, 1.65 నుంచి ఈ బాండ్ ఈల్డ్స్ కూడా కొద్దిగా తగ్గాయి. 1.5% బిలో రావడం మనం ఇక్కడ చూస్తున్నాం. క్రిప్టో కరెన్సీ కూడా ఒక స్ట్రాంగ్ బేర్ గ్రిప్లోకి వెళ్ళింది అని చెప్పి టెక్నికల్ అనలిస్ట్ భావిస్తున్నారు. ఒక దశలో $69,000 వరకు వెళ్ళిన బిట్కాయిన్ ఈ నెలలోనే ఇప్పుడు $54,000కి దిగి వచ్చింది. సో ఒక 20% స్ట్రాంగ్ కరెక్షన్ ఇందులో కూడా కనిపించింది. నాట్ ఓన్లీ బిట్కాయిన్, మోస్ట్ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా అదే స్థాయిలో హ్యామర్ అయ్యాయి. ఎథీరియం ఆల్మోస్ట్ 9%, లైట్ కాయిన్ 10 to 11% మేర, బిట్కాయిన్ క్యాష్ కూడా 9% మేర కోల్పోయింది.
సో అంటిల్ అన్లెస్ మనకి ఒమిక్రాన్ వేరియంట్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందన్న దాని మీద సో గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఆధారపడి ఉంటాయి. ఉన్నట్టుండి రేపటికి రేపు WHO వచ్చి తూచన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో ఈ వేరియంట్స్కి సంబంధించి వాటి వ్యాక్సిన్స్ ఎఫికసీకి సంబంధించి ఇలా చాలా అంశాలు గతంలో WHO చెప్పిన వాటినే మళ్ళీ తనకు తానే విభేదించుకుంటూ వచ్చిన పరిస్థితి మనం అయితే చూసాం. బట్ చూడాలి. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు జర్మనీకి సంబంధించిన కోవిడ్ ఇది గతంలో ఎప్పుడూ లేని విధంగా, అంటే పీక్ కోవిడ్ సీజన్ కంటే కూడా అత్యధిక కేసులు ఇప్పుడు నమోదవుతున్నాయి. రోజుకు 74-75 వేల కేసులు జర్మనీకి సంబంధించిన కోవిడ్ ట్రాకర్ రిపోర్ట్ ఇది. అలాగే సౌత్ ఆఫ్రికాలో కూడా ఒక దశలో 0 స్థాయికి కేసులు పడిపోయే వాళ్ళకి 18th నవంబర్ రోజున 0 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. క్లియర్గా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఇది ఫోర్త్ వేవ్లా క్లియర్గా కనిపిస్తుంది. 0 కేసులు స్థాయి నుంచి ఇప్పుడు దాదాపు రోజుకు 2,500 నుంచి 3,000 కేసులు నమోదవుతున్న పరిస్థితి సౌత్ ఆఫ్రికాలో కూడా ఉంది. సో గ్లోబల్గా మనం ఈ మ్యాప్ చూస్తే కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఏషియాలో కొన్ని పాకెట్స్లో, యూరోప్లో కొన్ని పాకెట్స్లో క్లియర్గా కేసెస్ సంఖ్య పెరుగుతుంది. అలాగే నార్త్ అమెరికాలో కూడా కేసుల సంఖ్య కొద్ది గొప్ప ఉంది. ఆఫ్రికాలో మెయిన్గా అక్కడక్కడ ఈ పాకెట్స్లో కేసుల సంఖ్య అయితే గతంతో కంటే ఎక్కువ అవుతుంది. దీన్ని బట్టి మనం ఏ స్థాయిలో దీని ఇంపాక్ట్ ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక మన మార్కెట్ విషయానికి వచ్చినట్టయితే న్యూ వేరియంట్ బోయస్ ఫార్మా స్టాక్స్ ట్రావెల్స్ షేర్స్ సింక్. ఎందుకు ఫార్మా స్టాక్స్ పెరిగాయంటే మళ్ళీ గతంలో మాదిరి ఈ కోవిడ్ కనుక మరొక హిట్ తీసుకుంటే కొత్త డ్రగ్స్ కావచ్చు, వ్యాక్సినేషన్స్ కావచ్చు, వాటికి డిమాండ్ పెరుగుతుంది. అండ్ ఏ చిన్న దగ్గు జలుబు వచ్చినా కూడా మనం మళ్ళీ పాత రోజుల్లో మాదిరి టెన్షన్ పడిపోయి డ్రగ్స్ వేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జస్ట్ ఒక సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకుని ఫార్మా స్టాక్స్లో బయింగ్ సపోర్ట్ వచ్చింది. లైక్ యూనికెమ్ ల్యాబ్స్ ఆల్మోస్ట్ 15%, మేరా సిప్లా 7.5%, ఆల్కెమ్ ల్యాబ్స్ 7%, డాక్టర్ లాల్పాత్ 7%, ఫైజర్ ఆల్మోస్ట్ 5% మేర పెరిగాయి. నాట్ ఓన్లీ ఫార్మా స్టాక్స్, ప్యాథాలజీ రిలేటెడ్ స్టాక్స్లో కూడా కొద్దిగా బయింగ్ అయితే మనకు కనిపించింది. అయితే మళ్ళీ కోవిడ్ భయాలు పెరగడం వల్ల జనాలు మళ్ళీ బయటికి రావడానికి అంత సంసిద్ధత చూపకపోవచ్చు. ఇప్పుడిప్పుడే కొద్దిగా 15 రోజులు, నెల రోజుల నుంచి సినిమా థియేటర్స్కి జనాలు కూడా కొద్దిగా వెళ్తున్న పరిస్థితి. పీవీఆర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనుకుంటున్న తరుణంలో మంచి రిలీజ్తో ఇదొక గట్టి జోల్ట్ కనిపించింది. 11% మేర పీవీఆర్ నష్టపోయింది. సినిమా స్పేస్లో, ఎగ్జిబిటర్స్ స్పేస్లో ఐనాక్స్ మీద కూడా ఎఫెక్ట్ పడింది. హోటల్స్ మీద కూడా, ఎందుకంటే మళ్ళీ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ మన దేశానికి రావడం తగ్గుతుంది. ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా కొద్దిగా కోవిడ్ భయాలు పెరిగాయంటే ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. క్యాన్సిలేషన్స్ కూడా ఉంటాయి. అందువల్ల హోటల్ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ ఉంది. చార్లెట్ హోటల్స్ 15%, ఇండియన్ హోటల్స్ 11%, ఇక ఏవియేషన్స్ వాటిలో చూస్తే ఇండిగో 10%, స్పైస్ జెట్ 8% మీద కోల్పోయి డైరెక్ట్ ఇంపాక్ట్ ఈ ఫుడ్ ఇండస్ట్రీ మీద లైక్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ మీద ఇంపాక్ట్ కూడా మనకు కనిపించింది. సో ఏదైనా ఆపర్చునిటీగా చూడొచ్చా ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంటే దేవ్యాని లాంటి స్టాక్స్ మనం కరెక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ కంటే అట్రాక్టివ్గా కనిపిస్తుంది దేవ్యాని ఒకటి. అండ్ డైరెక్ట్గా చూస్తేనేమో ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో నో ఆర్బీఐ నాడ్ ఎట్ టు కార్పొరేట్ హౌసెస్ టు సెటప్ బ్యాంక్స్. సో ఇంకా నిర్ణయం తీసుకోవాలి. కార్పొరేట్ హౌసెస్కి, ప్రముఖ సంస్థలకి, పెద్ద సంస్థలకి బ్యాంకులు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా కాస్త ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇన్వెస్టర్స్ సీకింగ్ సేఫ్ హెవెన్ ప్లేస్. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు ఈ సిప్లా, ఆల్కెమ్, లాల్పాత్, ఫైజర్, ఆస్ట్రాజెనెకా ఇటువంటి సేఫ్ స్టాక్స్ వైపు జనాలు వెళ్తున్నారు. హోటల్ రిలేటెడ్ స్టాక్స్ వాటి నుంచి కొద్దిగా దూరం వెళ్తున్నారు. లైక్ డెల్టా కార్ప్ లాంటి స్టాక్ అనుకోవచ్చు. వీటి నుంచి కొద్దిగా దూరం జరుగుతారు, ఎందుకంటే వీటి మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఇమీడియట్గా ఉంటుంది కాబట్టి. ఇది ఫస్ట్ పేజ్లో మెయిన్గా. స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో 1 in 3 ఆఫ్ నిఫ్టీ 500 స్టాక్స్ ఇన్ బేర్ టెరిటరీ. సో బేర్ గ్రిప్లోకి జరగకుండా 200-day మూవింగ్ యావరేజ్ నుంచి ఆల్మోస్ట్ 10-20% దాకా నష్టపోయిన స్టాక్స్ని కొన్ని ఎకనామిక్ టైమ్స్ ఇచ్చింది. అందులో భాగంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 200 DMA నుంచి 14% గ్యాప్ ఇందులో కనిపిస్తుందని చెప్తోంది. బజాజ్ ఆటో, హీరో మోటో అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్, గెయిల్, శ్రీ సిమెంట్స్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ కార్డ్స్ లాంటి స్టాక్స్ 7% నుంచి 14% మేర 200 DMA కంటే కింద దిగువన ట్రేడ్ అవుతున్నాయి, ఒక బేర్ గ్రిప్లోకి జారుకున్నాయి అన్నది ఇక్కడ ఒక దీని సారాంశం. కిర్లోస్కర్ ఫెర్రోస్ ఇండస్ట్రీస్ అగ్రీస్ టు బై 51.25% స్టేక్ ఇన్ స్టీల్ కంపెనీ ఐఎస్ఎంటీ. సో స్టీల్ కంపెనీ ఈ పైప్స్ మనకి సీమ్లెస్ ట్యూబ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న కంపెనీ ఐఎస్ఎంటీ
ఈ కంపెనీని కొనుగోలు చేసేందుకు 51% మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు అక్వైర్ చేసేందుకు కిర్లోస్కర్ ఫెర్రస్ ఇండస్ట్రీస్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఐఎస్ఎంటీ స్టాక్లో నిన్న 5% అప్పర్ సర్క్యూట్ అయితే చూసాం. 35 ఆల్మోస్ట్ 36 రూపీస్ దగ్గర స్టాక్ అయితే క్లోజ్ అయింది. సో 25% ఓపెన్ ఆఫర్ ట్రిగ్గర్ అవుతుంది సెబీ గైడ్ లైన్స్ ప్రకారం. సో పబ్లిక్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే టెండర్ చేయాల్సిన వాళ్ళు ఇచ్చే ప్రైస్ పాయింట్ బట్టి టెండర్ చేస్తే చేసుకోవచ్చు ఐఎస్ఎంటీకి సంబంధించి. ఇక పిఎల్ఐ స్కీమ్, ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫార్మా కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది. 55 కంపెనీలు లాభపడతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగా సన్, డాక్టర్ రెడ్డీస్, క్యాడిలా, సిప్లా, లుపిన్ లాంటి కంపెనీస్ సెలెక్ట్ చేశామని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎన్క్యూబ్ ఎథికల్స్ అన్న కంపెనీ సోఫ్రామైసిన్ని సన్ ఆఫ్ ఇండియా నుంచి సోఫ్రామైసిన్ ఏదైతే మనకి యాంటీ మైక్రోబియల్ బ్రాండ్ ఉందో దాన్ని కొనుగోలు చేసింది. ఇండియా అండ్ శ్రీలంకలో మార్కెట్ చేయడానికి నిర్ణయం, ఈ రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరాయి. డీల్ విలువ 125 కోట్ల రూపాయలు. ఇక అశోక్ లేలాండ్ విపిన్ సోంది అండ్ ఎండి పర్సనల్ కమిట్మెంట్స్ కారణంగా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. చాలా కష్టపడి ఆయన తీసుకున్నారు, బట్ ఆయన తన పదవీ కాలానికంటే ముందే వైదొలుగుతున్నారు. సో అశోక్ లేలాండ్ భవితవ్యం గురించి కొద్దిగా మళ్ళీ, ఎందుకంటే ఈ సీవీస్ కానీ కమర్షియల్ వెహికల్స్ వాటిలో వెనకబడుతున్న తరుణంలో ఇది ఒక గట్టి దెబ్బ లాంటిది కూడా పడవచ్చు. వోడాఫోన్ ఐడియా రెవెన్యూ మార్కెట్ షేర్ స్టడీ అట్ 18.6. సో ట్రాయ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే వోడాఫోన్ రెవెన్యూ అండ్ మార్కెట్ షేర్ స్థిరంగా ఉంది అని చెప్పి ఇక్కడ మనం చూడొచ్చు. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో ఇండిసెస్ స్లంప్ ఆన్ న్యూ కరోనా వైరస్ వేరియంట్. ఓకే, ఆర్బీఐ హోల్డ్స్ ఆఫ్ బ్యాంక్ లైసెన్స్ టు బిగ్ బిజినెస్, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఓవర్సీస్ ఫ్లైట్స్ టు రెగ్యులరైజ్ ఆన్ December 15th. బ్లో టు కన్స్యూమర్స్ యాజ్ ఎఫ్ఎంసీజీ ఫర్మ్స్ హైక్ ప్రైజెస్ అగైన్. సో ఇంటర్నేషనల్గా కూడా రా మెటీరియల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న కారణంగా మార్జిన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, హ్యామర్ అవుతున్నాయి. దీనివల్ల ఎఫ్ఎంసీజీ కంపెనీస్ తప్పని పరిస్థితుల్లో మూడోసారి కూడా ధరలను పెంచబోతున్నాయని చెప్పి వెల్లడించాయి. మెయిన్గా వీట్ ఏడాదిలో 18% మేర, అలాగే షుగర్ 6% మేర, పామ్ ఆయిల్ దాదాపు 20% మేర, సోయా ఆయిల్ 19% మేర, అండ్ ఈ పిఎఫ్ఏడి పామ్ ఫ్యాటీ యాసిడ్ డిస్టిలేటర్, ఈ పిఎఫ్ఏడి ఆల్మోస్ట్ 70% మేర పెరిగిందని చెప్పి కంపెనీలు చెప్తున్నాయి. అందువల్ల రీసెంట్ ప్రైస్ హైక్లో హిందుస్థాన్ యూనిలివర్ 7% మేర, పార్లే ప్రాడక్ట్స్ 5-10% మేర, అలాగే బ్రిటానియా ఇండస్ట్రీస్ కూడా 6% వరకు ధరలను పెంచాయి. ఇక స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో టార్సన్స్ ఐపీఓ, ఈ ల్యాబ్వేర్ ఎంగేజ్ అయిన కంపెనీ ఇది. మార్కెటింగ్ ఆఫ్ కన్జ్యూమబుల్స్, రీయూజబుల్స్, అలాగే ఈ ఫార్మాకి సంబంధించిన కొన్ని స్పెషలైజ్డ్ ప్రోడక్ట్స్లో ఉన్న కంపెనీ ఇది. క్రయోజెనిక్ సిలిండర్స్ కానీ అలాంటి వాటిల్లో ఉన్న కంపెనీ ఇది. సో ఈ స్టాక్ మార్కెట్ ఇంత ఫాల్లో కూడా ఐపీఓలో లిస్ట్ అయినప్పుడు 27% గెయిన్స్తో లిస్ట్ అయింది. ఎందుకంటే పోర్షన్ పరంగా మనకి ఓవరాల్గా ఐపీఓ 77 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అండ్ పెద్ద ఇన్స్టిట్యూషనల్ పోర్షన్ కూడా దాదాపు 120 రెట్లు సబ్స్క్రైబ్ అయిన ఐపీఓ ఇది టార్సన్ ప్రోడక్ట్స్. సో టెగా ఇండస్ట్రీస్, ఇది కూడా కన్జ్యూమబుల్స్ ఫర్ ద మైనింగ్ ఇండస్ట్రీకి అవసరమైన ప్రోడక్ట్స్ని తయారు చేసే కంపెనీ ఇది. వీళ్ళ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ని 443-453 మధ్య ఫిక్స్ చేశారు. సో ఇది కూడా ఐపీఓకి వస్తుంది. 1.5 billion డైవర్టెడ్ ఫ్రమ్ ఇండియెడ్ ఫ్యూచర్ రీటైల్ అలెక్స్ అమెజాన్. సో అమెజాన్ ఆరోపిస్తుంది దాదాపు $1.5 మేర డబ్బులు అక్రమంగా చేతులు మారాయను, లేకుంటే దీన్ని అక్రమాలు జరిగాయని చెప్పి ఫ్యూచర్ రీటైల్ మీద ఆరోపణలు అయితే చేస్తుంది అమెజాన్. సో ఇది ఒక పెద్ద దెబ్బ మళ్ళీ ఫ్యూచర్ రీటైల్కి. వీ హ్యావ్ ఎనఫ్ రిస్క్ క్యాపిటల్. సో బిగ్ చందాని గారు చెప్తున్నారు, ఇన్ఫో ఎడ్జ్ ఫౌండర్ అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్. చాలామంది ఆరోపణలు విమర్శలు చేస్తున్నది ఏంటంటే జొమాటో నుంచి స్టేక్ ఎక్కువగా ఉంది, జొమాటో నుంచి డబ్బులు తీసుకొని మిగిలిన వాటి మీద దృష్టి పెట్టండి అని చెప్పి. సో ఆయన వెల్లడించిన అంశం ఏంటంటే స్టార్టప్స్ కోసం కేవలం 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేశాము గత 14 ఏళ్ల నుంచి. అండ్ దాన్ని చూసుకునే, అంటే ఈ వెంచర్ క్యాపిటలిస్ట్ కానీ ఇలా ఈ బిజినెస్ చూసుకునే టీం చాలా తక్కువగా ఉంది. సో దాని ఎఫెక్ట్ ఇన్ఫో ఎడ్జ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించదు. సో దాని గురించి అంతగా వర్రీ కావాల్సిన అవసరం లేదు అని చెప్పి, క్యాపిటల్ రిస్క్ కూడా ఏం లేదని చెప్పి బిగ్ చందాని గారు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సో ఫాలింగ్ స్టీల్ ప్రైస్ ఏ షార్ట్ టర్మ్ బ్లిప్.
స్టీల్ ప్రైజెస్ పీక్ నుంచి బాగా పడినైతే పడుతున్నాయి. చూడాలి కోవిడ్ ఎఫెక్ట్ దీని మీద కూడా ఉంటుందేమో, కొద్ది గొప్ప ఇన్ఫ్రా ఇండస్ట్రీ మీద కూడా వరల్డ్ వైడ్ అని చెప్పి. సో ప్రస్తుతానికైతే స్టీల్ ధరలు తగ్గుతున్నాయనేది ఇక్కడ మనం చూడాలి. అయితే ఇది ఒక టెంపరీ బ్లిప్ మాత్రమే అని బ్రోకింగ్ సంస్థలు, రీసెర్చ్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. సో మేజర్ న్యూస్ ఇది. సో డిసెంబర్ 2 నుంచి ఒక కొత్త బ్యాచ్ మనకి ప్రారంభం కాబోతోంది. ట్రేడర్స్ ఎస్పెషల్లీ మెయిన్గా ట్రేడింగ్ మీద ఫోకస్ చేసే వాళ్ళకి, ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకి, అలాగే షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ కొత్త ప్రో ట్రేడర్ అన్న కాన్సెప్ట్. ఇది మెయిన్గా ఏంటంటే ట్రేడింగ్, స్టాక్ సెలెక్షన్ ఎట్లా చేసుకోవాలన్న అంశాల నుంచి బేసిక్స్, అడ్వాన్స్ వ్యూహాల వరకు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ క్లాసెస్లో. సో డిసెంబర్ 2 నుంచి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మరిన్ని వివరాలకి profitmaster.in వెబ్సైట్ చూడండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, దానిలో అయినా మీరు చూసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.